అందరికీ నమస్కారం అండి. బాచీరావు పీపుల్స్ బ్లాగ్కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియోలో బీహార్ ఎలక్షన్స్ జరగబోతూ ఉన్నాయి. బీహార్ ఓటరు ఎటువైపు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. బీహార్ ఎలక్షన్స్ సంబంధించి తీసుకున్నట్లయితే అత్యంత వెనుకబడినటువంటి రాష్ట్రము, అభివృద్ధి పరంగా, అక్షరాస్యత పరంగా కూడా, అదే మహిళా అక్షరాస్యత పరంగా కూడా. ఒకప్పుడు నేరాలు అనేటటువంటివి ఎక్కువ, క్రైమ్ రేట్ ఎక్కువగా ఉన్న రాష్ట్రం తీసుకుంటే శాంతి భద్రతల వైఫల్యము, నిధులని కేంద్ర ప్రభుత్వం అయితే నిధులని వాడుకోలేనటువంటి ఒక రాష్ట్రంగా కూడా పేరు పడినటువంటిది బీహార్ రాష్ట్రం. జ్ఞానానికి, శాంతికి ఒకప్పుడు ప్రతిరూపమైన బీహారు ఆ తర్వాతి కాలంలో అజ్ఞానానికి, అశాంతికి మారుపేరుగా మారిపోతూ వస్తూ ఉంది. అభివృద్ధికి ఆమడ దూరంగా ఉంటూ వచ్చింది. అక్కడ చారిత్రక పరంగా నందవంశము, మౌర్య చంద్రగుప్తుడు గొప్ప మహారాజుగా, చాణక్యులు లాంటి గొప్ప మేధావులు ఆ యొక్క గడ్డ మీద పుట్టి పెరిగారు. వారు అక్కడ జ్ఞానాన్ని విశ్వవ్యాప్తంగా చేసినటువంటి వారు. అలాంటి కౌటిల్యుడి అర్థశాస్త్రం అనేది రాజనీతి శాస్త్ర, పరిపాలనా శాస్త్రం అని ఇప్పటికీ కూడా అందరికీ కూడా అది మూల గ్రంథంగా అడ్మినిస్ట్రేటర్స్కి ఉంటుంది. అలాంటి గ్రంథం కూడా ఆ బీహార్ గడ్డ మీదే పుట్టింది. అటువంటి బీహారు తర్వాత కాలక్రమంలో మారుతూ వచ్చింది. ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. బీహార్ ఎన్నికలలో 16 మహాజనపదాల్లో ఒకటిగా ఉన్నటువంటిది అది ఆ ప్రాంతము. ఈరోజు బీహార్ ఎలక్షన్స్లో ప్రజలు ఎటువైపు ఉన్నారు? బీహార్ అంటే ఇక్కడ అభివృద్ధికి ఓటు వేస్తారా, లేదు అంటే ఒక కుల రాజకీయాలకి ఓటు వేస్తారా, లేదు అంటే ఇక్కడ మూడోది తీసుకున్నట్లయితే శాంతి భద్రతలే ప్రధాన ఎజెండాగా ఓటు వేస్తారా అనేటటువంటిది. ఇక్కడ 3 అంశాలు ఉన్నాయి. ఒకటి శాంతి భద్రతలు ఫస్ట్ ప్రయారిటీగా, రెండవ అంశంగా తీసుకున్నట్లయితే అభివృద్ధి, అంటే మొదట కొంత ఉపాధి అవకాశాలు, అదేవిధంగా రోడ్లు విషయంలో ఉన్నటువంటి ఒక కొంతవరకు ఇబ్బంది అనేటటువంటిది. మూడవది కుల రాజకీయాలు అనేటటువంటివి. ఈ కుల రాజకీయాలు అనేవి ఒకప్పుడు బీహార్లో, ఉత్తరప్రదేశ్లో చాలా కాలంగా ఉంటూ వస్తూ ఉన్నాయనేటటువంటిది విశ్లేషకుల యొక్క అభిప్రాయము. కాకపోతే ఇప్పుడు ప్రజల నాడి ఎటువైపు ఉంది అంటే కాలక్రమంలో ప్రజల యొక్క ఆలోచన విధానంలో మార్పు అయితే వచ్చింది. సామాన్యులైనటువంటి వారు, మధ్యతరగతి వారు కూడా ఒక చాలామందిలో విద్య అనేది పెరగడం వల్ల గతంలో కన్నా మహిళల్లో కూడా ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. కాబట్టి ఇక్కడ మహిళలు ఆలోచించే విధానం అనేది వేరుగా ఉంటుంది, పురుషుల ఆలోచన విధానం వేరుగా ఉంటుంది, అదేవిధంగా యువకుల యొక్క ఆలోచన విధానం అనేది వేరుగా ఉంటుంది. అంటే భిన్న ఆలోచన విధానాలు ఉన్నటువంటి, మనస్తత్వాలు ఉన్నటువంటి ఆ ప్రజలు ఉన్నటువంటి ప్రాంతంలో ఓటర్ యొక్క ఆలోచన విధానం అనేది ఒక్కొక్క ఓటర్ ఒక్కో రకంగా ఆలోచన చేస్తారు. ఏదైనా కూడా మొదటగా మనం ప్రశాంతంగా ఉండాలి, శాంతము అని కోరుకుంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ శాంతి భద్రతలకి ఎంత పర్సంటేజ్ ఇస్తారు, అదేవిధంగా అభివృద్ధికి అంటే సంక్షేమానికి, అభివృద్ధి అంటే ఒక రకంగా అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించడం అనేటటువంటి ఈ అంశాలకి ఎంత శాతం వెయిటేజ్ అనేది ఇస్తారు, క్యాస్ట్ అనే రాజకీయాలు అనేటటువంటివి ఎంతవరకు ఇస్తారు అనేది. ఇక్కడ దగ్గరగా 2 కూటములు అయితే ఉన్నాయి. మూడవది ఏదో కూటమి ఫార్మ్ అయితే అవ్వలేదు. 2 కూటములు అయితే ఉన్నాయనేది ఇక్కడ వాస్తవం. 2 కూడా నేషనల్ పార్టీస్తో కలిసినటువంటి ప్రాంతీయ పార్టీ కూటములుగా, స్థానికంగా అక్కడ ఆ ప్రాంతానికి చెందినటువంటి పార్టీలుగా ఉన్నాయి. ఏదైనా ఏ ప్రాంతమైనా సరే అభివృద్ధి అనేది నినాదం అనేది ఇస్తుంది. అభివృద్ధి అనేది అవసరము. అభివృద్ధి లేకపోతే ఎవరికి కూడా ఉపాధి అవకాశాలు కానీ ఏ రంగంలో కూడా ముందరికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ ప్రజలు ఎవరికైనా సరే మొదట కావాల్సినటువంటిది వారు సుఖంగా జీవించాలి. అంటే తినడానికి తిండి, ఉండడానికి నివాసము, త్రాగడానికి మంచినీరు, ఈ రవాణా సదుపాయాలు అనేటటువంటివి అత్యవసరం. అదేవిధంగా జీవించడానికి ఏదో ఒక ఉద్యోగమో ఏదో ఒక ఉపాధి అనేది అవసరం అవుతుంది.
ఇవి ఉన్నప్పుడు మాత్రమే ప్రజలు అనేవాళ్ళు సుఖంగా ఉండగలరు. ఇవన్నీ ఉంటూ వారికి రక్షణ కూడా ఉండాలి. అంటే ఒక వ్యాపారం చేసుకున్న, పరిశ్రమలు ఉన్న, ఉద్యోగం చేసుకున్నా కూడా రక్షణ అనేది, శాంతి భద్రతలు కనుక ఇబ్బందికరంగా ఉంటే ఆ ప్రాంతంలో ఎవరూ కూడా జీవించలేరు. కాబట్టి ప్రాచీన సంస్కృతిని మనం తీసుకున్నట్లయితే నదీ తీరాలలోనే, అంటే ఎక్కడైతే వాటర్ ఉంటుందో, అంటే మొదట వారికి ఉపాధి అనేది కోరుకుంటారు, తర్వాత శాంతిగా ఉంటుంది అనే చోట ఎక్కువగా ప్రజలు నివాసం అనేది ఉంటారు, భద్రత కలిగినటువంటి. అందుకని కోటలు కట్టుకునేవారు పూర్వం, కోటల రక్షణ ఉంటుంది అని. కాబట్టి ఏ ప్రజల శాంతి భద్రతలకి మొదట ఇస్తారు, తర్వాత ఇచ్చేటటువంటిది వారి యొక్క సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అనేటటువంటిది చూసుకుంటారు. అదేవిధంగా ఉపాధి అవకాశాలు కూడా చూసుకుంటారు. నాలుగవది వాళ్ళకి ప్రాథమికంగా రోడ్లు అనేటటువంటి హాస్పిటల్స్ ఇలాంటివి అందుబాటులో ఉన్నాయా లేదా అని చూసుకుంటారు. చివరిగా చూసుకునేటటువంటిది క్యాస్ట్ అనేటటువంటిది. కుల రాజకీయాల వల్ల ఏ ఒక వ్యక్తి కూడా వ్యక్తిగతంగా కానీ సామూహికంగా కానీ అభివృద్ధి చెందలేరు. ఎందుకంటే అభివృద్ధి, వాళ్ళకి ఆహారం అందకపోయినా, అభివృద్ధి జరగకపోయినా వ్యక్తిగతంగా వారి కుటుంబాలు కూడా ఇబ్బంది పడతాయి, శాంతి భద్రతలు ఇబ్బంది ఉన్నటువంటిది. కాబట్టి ఇక్కడ ప్రజాభిప్రాయం ఏమిటి అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ప్రజలు ఈ చెప్పినటువంటి విషయాలు ఏం కోరుకుంటారు, నా ఓటర్ ఎటువైపు ఆలోచిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు అనేటువంటి వారు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని చెప్తూ ఉన్నారు. అంటే ఉపాధి అవసరమని, అభివృద్ధి అవసరమని, శాంతి భద్రతలు అవసరమని, ఈ మూడు ఎవరైనా ఆలోచన చేస్తారు. ఇంకా లాస్ట్ అనేటటువంటిది వారి యొక్క క్యాస్ట్ పాలిటిక్స్ అనేవి ఒకప్పుడు ఈ దేశంలో ఎక్కువగా ప్రభావితం అనేది చూపింది భారతదేశం లాంటి దేశాలలో. ఎందుకంటే భిన్న మతాలు, కులాలు, భాషలు ఉన్నటువంటి సంస్కృతి ఉన్నటువంటి దేశం కాబట్టి ఇక్కడ చాలా అలాంటి ఆలోచన అనేది మధ్యలో మార్పు వచ్చిందని. ఇక్కడ అభివృద్ధి, సంక్షేమము, శాంతి భద్రతలు అనేటటువంటి ప్రభావం చూపిస్తాయా, కుల రాజకీయాలు అనేవి ప్రభావితం చేస్తాయా అనేటటువంటి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్. బీహార్ ఎలక్షన్స్ విషయంలో మరి కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను, లేటెస్ట్ వీడియోతో, లేటెస్ట్ అప్డేట్తో. థ్యాంక్ యూ టు ఆల్.